ఇస్కా నేడు ఆదిలాబాద్ ఏజెన్సీ బంద్ కు ఆదివాసీ హక్కుల పోరాట సమితి పిలుపునిచ్చింది. వలస లంబాడీలను ఎస్టీ జాబితా నుండి తొలగించాలని కోరుతూ తుడుందెబ్బ నాయకులు ఇవాళ ఏజెన్సీ బంద్ పిలుపునిచ్చారు. ఉదయం నుంచి ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని బస్టాండ్ ముందు ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుందెబ్బ నిరసన తెలిపారు. బస్సులు బయటకు వెళ్లకుండా తుడుందెబ్బ నాయకులు బైఠాయించారు. అనంతరం తుడుందెబ్బ నాయకులు మాట్లాడుతూ గోఎంఎస్ నంబర్ 3ని యథావిధిగా కొనసాగించాలని డిమాండ్ చేశారు. టీఎస్పీఏ ఏజెన్సీ గ్రామాలుగా గుర్తించాలని తెలిపారు. 40% ఆదివాసీలు ఉన్న గ్రామాలను ఏజెన్సీ ప్రాంతాలుగా గుర్తిస్తూ ఏజెన్సీ ప్రత్యేక డిఎస్సీలో అవకాశం కల్పించాలని డిమాండ్లో పేర్కొన్నారు. 29 శాఖలో ఉన్న గోలను చట్టంగా చేయాలని తెలిపారు. ఆదివాసీలు సాగు చేసిన పోడు భూములకు హక్కు పత్రాలు మంజూరు చేసి గిరి వికాసం ద్వారా బోరు బావులు మంజూరు చేయాలన్నారు. ఐటీడీఏ ద్వారా ప్రత్యేక డిఎస్సీ నిర్వహించాలి మరియు 1/70 చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఐటీడీఏలో ఉన్న బ్యాక్లాగ్ పోస్టులను భర్తీ చేయాలన్నారు. ఏజెన్సీ ప్రాంత రక్షణకై భారత రాజ్యాంగంలో పొందుపర్చిన చట్టాలు పకడ్బందీగా అమలు చేయాలని కోరుతూ ఏజెన్సీ ప్రాంత బంద్కు పిలుపునివ్వడం జరిగిందని ఆదివాసీ హక్కుల పోరాట సమితి నాయకులు తెలిపారు. దీంతో ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని బస్టాండ్ వద్ద భారీగా పోలీసులు మోహరించారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకున్నారు. ఆదిలాబాద్ బస్టాండ్ వద్ద ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. రైట్, ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అరుణ్ కుమార్ ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. అరుణ్ కుమార్. సంజన, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఏజెన్సీ ప్రాంతాలలో ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుందెబ్బ తలపెట్టినటువంటి బంద్ అయితే విజయవంతంగా కొనసాగుతా ఉన్నా. ఉదయం 6 గంటలకే కూడా ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్ వద్ద ఆదివాసీ సంఘాల నాయకులు ఆందోళన చేపట్టారు. ముఖ్యంగా కూడా ఏదైతే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి మంచిర్యాల, ఆసిఫాబాద్, ఆదిలాబాద్ తో పాటు నిర్మల్ జిల్లాలో కూడా ఈ బంద్ కొనసాగుతా ఉన్నది. ముఖ్యంగా కూడా ఏదైతే ఈ బంద్కు సంబంధించి కూడా మరో గంట తర్వాత కూడా ఏదైతే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా భారీగా ర్యాలీలు చేపట్టే అవకాశం తెలుస్తారు. ముఖ్యంగా కూడా ఏదైతే లంబాడీలను ఎస్టీ జాబితాల నుంచి లంబాడీలను తొలగించడంతో పాటు జీవో నంబర్ 3ని యథావిధిగా కొనసాగించాలంటూ కూడా ఆదివాసీ సంఘాల నాయకులు అయితే డిమాండ్ చేస్తున్నారు. ముఖ్యంగా కూడా 40% ఆదివాసులు ఉన్న గ్రామాలను ఏజెన్సీ ప్రాంతాలుగా గుర్తించి ప్రత్యేక డిఎస్సీని ప్రభుత్వం ప్రకటించాలంటూ కూడా ఏదైతే డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా కూడా ఏజెన్సీకి సంబంధించి కూడా ఏజెన్సీ గ్రామాలలో కూడా ముఖ్యంగా కూడా 170 యాక్ట్ ని కూడా పకడ్బందీగా అమలు చేయాలంటూ కూడా ఆదివాసీ సంఘాల నాయకులు అయితే డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా కూడా ఈ బంద్ పిలుపు నేపథ్యంలో కూడా పోలీసులు కూడా భారీగా కూడా ఏదైతే మోహరించారు. ముఖ్యంగా కూడా ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కూడా భారీ బందోబస్తు ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి అయితే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా కొనసాగుతుంది. ముఖ్యంగా కూడా ఎస్టీలకు సంబంధించి కూడా ఏదైతే ఎస్టీకి సంబంధించి కూడా వలస వచ్చినటువంటి లంబాడీలను ఎస్టీ జాబితాలో చేర్చడంతో కూడా ఆదివాసులకు అయితే హక్కుల విషయంలో కావచ్చు, ఉద్యోగాల విషయంలో అన్యాయం జరుగుతుంది అంటూ కూడా గత కొన్ని ఏళ్ల నుంచి కూడా ఆదివాసీ సంఘాల నాయకులు అయితే ఆందోళన చేస్తా ఉన్నారు. ముఖ్యంగా కూడా లంబాడీలను అయితే ఎస్టీ జాబితాల నుంచి తొలగించాలంటూ కూడా ప్రధాన డిమాండ్ అయితే ప్రభుత్వం ముందు ఉంచినటువంటి పరిస్థితి. ముఖ్యంగా కూడా ప్రధానంగా కూడా ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం కూడా గతంలో ఏదైతే ఆదివాసులకు హక్కుపత్రాలు, పోడు భూములకు హక్కుపత్రాలు అందిస్తామని చెప్పినా కూడా 8 నెలలు గడుస్తున్నా కూడా ఇప్పటి వరకు అయితే ఏ ఒక్క ఆదివాసీ సాగు భూమి పోడు చేస్తున్న ఆదివాసులకు అయితే హక్కుపత్రాలు అందించినటువంటి పరిస్థితి లేకుండా పోయిందంటున్నారు. ఖచ్చితంగా కూడా ప్రభుత్వము పోడు భూములు సాగు చేస్తున్న ఆదివాసులకు హక్కుపత్రాలు అందించడంతో పాటు ఆదివాసుల సమస్యలు కూడా ప్రభుత్వం ఖచ్చితంగా పరిష్కరించాలి. ముఖ్యంగా కూడా ప్రధానంగా కూడా ఏదైతే డిఎస్సీని అది ఏదైతే ఏజెన్సీ ప్రాంతాలకు సంబంధించి కూడా ప్రత్యేక డిఎస్సీని కూడా నోటిఫికేషన్ విడుదల చేయాలంటే ఆదివాసీ సంఘాల నాయకులు అయితే ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి కొనసాగుతా ఉన్నది. సంజన. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ అరుణ్ కుమార్.